కలిమాత్ నమో నమః. ఈరోజు సోమవారం స్వామివారికి ప్రత్యేక ఆకలి పూజ అలంకరణతో స్వామివారి పూజా కార్యక్రమం జరుగుతున్న భక్తులు ముఖ్యంగా సోమవారం రోజు మనం స్వామివారి వారం తీసుకుని వస్తాం. కానీ ఆదివారం సూర్యుని దినము, ఆదివారం మాంసం ముట్టకూడదు, గుడ్డు ముట్టకూడదు అని ఎన్ని వాక్కులు ఇచ్చినా అలాగే ప్రవర్తిస్తున్నారు. మనసులో భయం రావాలి. ఎందుకంటే జరుగుతున్న చూస్తున్నాము. రోగాలు ఎక్కువవుతున్నాయి, దరిద్రం ఎక్కువవుతుంది, తర్వాత ఆయుష్లు తక్కువవుతుంది. అనుకోకుండా ఆకస్మిక మరణాలు ఎందుకు వస్తున్నాయి అనుకోండి, ఎవరు చెప్పినట్టు వినడం లేదు. మీరు భక్తులు అనుకుంటే కాదు, స్వామి నచ్చినట్టుంటేనే భూమి మీద నూకులు మనకి. ఇది కఠినంగా చెప్పిన శాసనం, ఇది వీరభద్రం. ఎందుకంటే నన్ను ఉరుకుదాని భక్తుడు, నేను అమాసుకు వేస్తాను, నిండు కొలుసుకుంటాం, మా ఇంటి దేవుడు అనేది గొప్పలు చెప్పడం కాదు. ఆయన చెప్పినట్టు ఏంటనే భూమి మీద నూకులు. వీరభద్ర యుగం కర్మ సిద్ధాంతం నడుస్తుంది. కర్మ ఇస్ రిటర్న్. ఇది వీరభద్ర యుగం. హెచ్చరికలు అనేవి తాత హెచ్చరికలు తీసుకొని తాత భక్తులుగా తయారు కావాలా. మనము ఒకవేళ తినేది ఉంటే మంగళవారమో బుధవారమో, అయ్యప్ప స్వామి చేసిన వాళ్ళు బుధవారం తినకూడదు, మంగళవారం. వారంకి ఒక రోజు చేసుకోండి. ఒక వయసు వచ్చినాక వదిలేయండి. 40 ఏళ్ళు వచ్చినాక మొత్తం వదిలేసే ప్రయత్నం చేసినా కర్మ దిగేది. అంతవరకు మన శివుడు సాత్కారం ఉండదు. వీరభద్రుడి గురుకునే స్వామి ఆశీర్వాదము. మీరు అనుకుంటారు తాత్కాలిక ఉపశమనాలు తప్ప దీర్ఘకాలికంగా ఏది ఉండదు. జై వీరభద్రకాళి నమో నమః.